ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందిగాం నియోజకవర్గాల వరప్రదాయి అయినటువంటి వేదాద్రి ఎత్తిపోతల పథకం. ఈ ఎత్తిపోతల పథకం 1999లో డిజైన్ రూపొందించుకొని 2001వ సంవత్సరం నాటికి టెండర్లు తయారు చేసుకొని పనులు మొదలుపెట్టి వేదాద్రి ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు స్కీములు కలిపి 16,500 ఎకరాల ఆయకట్టు సాగు ఉంది. ఈ 2007వ సంవత్సరం నాటికి పూర్తిగా దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంలోనే అనేక లోపాలు ఉన్నాయి. సంప్ హౌస్లో పూర్తి స్పష్టమైన లోపాలు ఉన్నాయి. మళ్ళీ డెలివరీ పైప్ లైన్లో లోపాలు ఉన్నాయి. ఈరోజు 2007వ సంవత్సరం నుంచి పూర్తిగా రన్నింగ్లోకి వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా దీని ఆయకట్టుకు పూర్తిగా సాగునీరు అందించలేని దుస్థితిలో యాదాద్రి ఎత్తిపోతల పథకం ఉంది. గడిచిన 4 సంవత్సరాల నుండి కూడా ఈ ఎత్తిపోతల పథకం పూర్తిగా మూలపడింది. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. 4 మోటార్లు ఆడవలసినటువంటి ఈ స్కీము ఈ రోజు వరకు కూడా ఈ స్కీమ్ ఓపెన్ చేసిన కనుక 2 మోటార్లు ఆనే చేయలేదంటే ఎటువంటి దుస్థితిలో ఈ ఎత్తిపోతల పథకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎత్తిపోతల పథకం మూలపడేసరికి ఆ దిగువన ఉన్నటువంటి కాటిరెడ్డిపల్లి, గుత్తవరపాలెం, కాటిరెడ్డిపల్లి, కేతనపాడు ఎత్తిపోతల పథకాలకు డ్యామేజ్ చేసి పెద్దవరం, కోనాయిపాలెం, కాండ్రపాడు గ్రామస్తులు నీరు పెట్టుకోవడం వల్ల ఈ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. మా డ్యామేజ్ చేసిన వాళ్ళు కేసులు పెట్టినా కూడా ఎటువంటి పరిస్థితులు లొంగే పరిస్థితులు లేదు. ఇక్కడ ఎక్కువ ఏ పంటలు వేస్తారు? ఈ ప్రాంతంలో మొత్తం కూడా సుబాబులు, జామాయిలు, ప్రతి, మిర్చి, వరి ఈ పంటలు ఎక్కువగా ఉంటుంది. దీని తక్షణమే